కాకి మరియు కుండ. అనగనగనగనగా ఒకసారి చాలా ఎండగా ఉన్న వేసవి రోజు అది. అడవిలోని చెరువులు, కాలువలు అన్నీ ఎండిపోయాయి. ఒక దాహంతో ఉన్న కాకి నీటి కోసం చాలా దూరం ఎగిరింది. ఎక్కడ చూసినా నీరు కనిపించలేదు. పాపం కాకి చాలా అలసిపోయింది. చాలా దాహం వేస్తోంది దానికి. అయినా చుక్క నీరు కూడా కనిపించలేదు పాపం. ఆ కాకి అలా అలసటతో ఎగురుతూ ఎగురుతూ నీటి కోసం చాలా చోట్ల తిరిగింది. చివరగా ఒక ఇంటి దగ్గర ఒక మట్టి కుండ కనిపించింది. ఆ కాకి వెంటనే ఆగి అక్కడ ఆ కుండలోకి తొంగి చూసింది. ఆ కుండలో నీరు ఉంది, కానీ చాలా తక్కువగా ఉంది. కాకి నీరు చూడగానే చాలా సంతోషించింది. కానీ అంతలోనే బాధపడింది, ఎందుకంటే తన ముక్కుతో ఆ కుండ అడుగున ఉన్న నీరు తాగలేదు కాబట్టి. కాకి వెంటనే వెనకడుగు వేయలేదు. కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడే ఆ కాకి ఒక ఆలోచన వచ్చింది. తనకొచ్చిన ఆలోచనకి ఎంతో సంతోషించింది. తన ఆలోచన వచ్చిందే తడవుగా వెంటనే ఆ కాకి చుట్టూ ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొని కుండలో ఒక్కొక్కటిగా వేసింది. రాళ్ళు వేయడంతో నీరు కొద్ది కొద్దిగా కుండ పైకి వచ్చింది. ఆ కాకి ఆనందంగా నీటిని తాగింది. దాని దాహం తీరింది. కాకి చాలా సంతోషించింది. చూశారు కదా పిల్లలు ఈ కాకి కథని. ఈ కాకి కథ ద్వారా మీరేం నేర్చుకున్నారు? తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేము మిమ్మల్ని ఇట్లానే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాము ఫ్రెండ్స్.